ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండే వాక్య భాగం మాకు అర్థమగునట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి నీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనము. పాపను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చేనని వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదనై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో మనము గమనించినట్లయితే పాపను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో ఈ వాక్యం నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో తనను అందరూ అంగీకరించారు వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకుటకు ఆయన అధికారం అనుగ్రహించును. యోహాను సువార్త 3వ అధ్యాయం 16-17 వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాక తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందటికే కానీ లోకమునకు తీర్పు తెచ్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం, దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవం కలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవం లేనివాడి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం, అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణమును నిచ్చుటకు వచ్చినని చెప్పాను. మార్కు సువార్త 2వ అధ్యాయం 17వ వచనం, యేసు ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యం గలవారికి వైద్యుడక్కర్లేదు, నేను పాపులను పిలవనొచ్చితని గాని నీతిమంతులను పిలవరాలేదని వారితో చెప్పినాం. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పినాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో, ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయిను. చివరిగా ఒక మాట, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో, అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనుక పాపం చేయువాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ, మీరు ఇచ్చిన వాక్య ధ్యానాన్ని బట్టి ప్రభు మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాన్న మేము పాపలమే ఉండగా ప్రభు మమ్మల్ని రక్షించడానికి మీరు వచ్చిన తండ్రి అందరిని బట్టి ప్రభు మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపను మమ్మల్ని నిరంతరం కాచి కాపాడమని ఇచ్చిన ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్.